కరకరలాడే పచ్చి బొప్పాయి ముక్కలతో పట్టిన ఆవకాయ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ బొప్పాయి అరకిలో ఉందండి. దీన్ని శుభ్రంగా కడుక్కొని పీల్ చేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవటానికి ముందు ఇందులో విత్తనాలు ఉంటే తీసి పక్కన పెట్టేయండి. ఇంకొక విషయం అండి, ఈ పచ్చడిని ఎక్కువ పెట్టుకోకండి. అరకిలో 1 కిలో ఈ మోతాదులోనే పెట్టుకోండి. ఎందుకంటే ఈ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలలు ఉంటుంది. బయట ఉంచితే కనుక 1 నెల రోజులు, అంతకు మించి ఉండటం కష్టం. ఈ సైజు ముక్కలు కట్ చేయాలండి. ఈ ముక్కలకి తడి అంత తక్కువ ఉంటే అంత ఎక్కువ కాలం ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని ఆరబెట్టుకుందాం. బొప్పాయి ముక్కలు ఆరేలోపు మిగతా పని చేద్దాం. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ శుభ్రంగా దంచుకుందాం. కచ్చాబద్దాగా దంచుకుంటే చాలండి, మెత్తగా నూరక్కర్లేదు. దీని స్కిన్ తీసేద్దాం. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్లో 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి, 1 గ్లాసు ఆవపిండి, 2 గ్లాసుల కారం, 1 గ్లాసు ఉప్పు. ఇది టీ తాగే గ్లాస్ అండి. అలాగే అదే గ్లాస్తో 2 గ్లాసుల వేరుశెనగ నూనె, అలాగే ఇందాక కట్ చేసుకున్న బొప్పాయి ముక్కలు, ఇప్పుడు ఇందాక దంచుకున్న వెల్లుల్లిపాయలు అన్నీ బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత మీడియం సైజు నిమ్మకాయలు 2 పిండాలి. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 1 రోజు ఇలా వదిలేయండి. రెండో రోజు మూత తీసి బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు కారాలు మనకి సరిపడా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బొప్పాయి ముక్కలు ఉప్పు బాగా పీల్చేసుకుంటాయి. సో ఊటతో పాటు ముక్క రుచి కూడా చూసి ఉప్పు కలపాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. నాకు సరిపోయిందండి, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. 3వ రోజు ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇది రెడీ అండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినచ్చు. నేను మాత్రం పెరుగన్నంలో ఈ బొప్పాయి ఆవకాయని నంచుకుంటాను. అప్పుడు చూడండి, అద్దరిపోయింది రుచి. ఇంకా ఏంటి చూస్తున్నారు? మీరు కూడా వెంటనే ట్రై చేయండి.